శ్రీమాత్రే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం. ఈ 12 రాసులకి ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. మార్చి 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నత స్థితిలో 6వ ఇంట్లో ఉన్నాడు. మిశ్రమంగా ఉంది ఈ నెల. వ్యాపారాన్ని శాసించే గృహమైనటువంటి బుధుడు ఈ నెల బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. సూర్యుడు అనేక ప్రతిఫలాలను ఇస్తున్నాడు. ఈ నెల ఆకస్మిక అదృష్ట అవకాశాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు మరియు వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకి నూతన ప్రోత్సాహం ఉంటుంది. మహిళా ఉద్యోగస్తులకి, మహిళా వ్యాపారస్తులకి ఇది ప్రోత్సాహకరమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు. ఆకస్మిక బదిలీ ఉద్యోగం చేసేవారికి అవకాశాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగుతుంది. వ్యాపారంలో ప్రగతిశీల, శ్రమకు లాభం ఉంటుంది. భాగస్వాములు, వాటాదారులతో అనుకూల పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రధానమైనటువంటి పనులు, ప్రయత్నాలు విజయం సాధిస్తారు. మీరు ఏదైనా అనుకుని వెళ్ళండి. మాసం ప్రారంభంలోనే మీకు అనుకూలాలు వస్తాయి. నూతన వస్తు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొందరు బంధుమిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు. ఆర్థికంగా ప్రేమ వ్యవహారంలో హ్యాపీగా ఉంటుందని చెప్పచ్చు. నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలకు లేదా ఏదైనా ఫారిన్ టూర్స్ వెళ్ళడం అలాంటిది ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం, నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించక తప్పదు. డాక్టర్ని సంప్రదించండి. విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. రాజకీయ నాయకులకు యోగకారంగా ఉంది. మీ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి చూస్తారా, అవన్నీ కొంచెం జాగ్రత్త పెట్టండి. తస్మాత్ జాగ్రత్త. మీడియా రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పచ్చు. ఇంకా ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. కంపెనీ మారవచ్చు, లేదా ప్రమోషన్ పొందొచ్చు, లేదా శాలరీ హైక్ కూడా పొందే అవకాశాలు ఉండొచ్చు, లేదా విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. అవకాశాలు బాగున్నాయని చెప్పచ్చు. వివాహం కాని వారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. సరే, ఈ నెల పాజిటివ్ డేస్ అంటే మార్చ్ 1, 3, 9, 12, 15, 18 ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం 5/3/2025 నుండి 8:13 ఉదయం నుండి 7/3/2025 11:45 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త. లక్కీ నెంబర్ 3 మరియు 4 ఈ నెల బాగా కలిసి వస్తుంది. పరిహారం: దక్షిణామూర్తి ఆరాధన, ఒక 108 శనగలతో మాల వేయడము, బహుళాష్టమి రోజు కాలభైరవుడికి ప్రార్థన చేయడము, ఆ కాలభైరవాష్టకం వింటూ ఉండడము, ఈ కుక్కలు వాటికన్నిటి కూడా బుస్కోతలు ఏమైనా పండారులు వేయడము, కులదైవ ప్రార్థన చేయడము, శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యితో దీపం వెలిగించండి, గణపతి అథర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. ఇవన్నీ కూడా మన అనుకూలం చేయడానికి ఇవన్నీ కావాలి. ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంపన్నంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి మీ ఇష్టదైవమో కులదేవ దేవాలయంలో అనుగ్రహం పొందండి. విజయోస్తు. ఈ 12 ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోన అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు. ఇది రైల్వే స్టేషన్, బస్టాండ్ తిరుపతి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ భగవంతుని అనుగ్రహం పొందండి. ఆయురారోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప.